లిటిల్ మిస్ నైనా అనే సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే టైం వేస్ట్ అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరోయిన్ పెళ్లికి రెడీ అవుతూ ఉంటే హీరో గడ్డం పెంచుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంతకీ వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి? ఎందుకు బ్రేకప్ అయింది? తర్వాత ఏమన్నా చేశారా లేదా అనేది సినిమా స్టార్టింగ్ స్లోగానే ఉన్న మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చెప్తారేమో అనిపించింది. కానీ వాళ్ళ లవ్‌ని చూసుకున్నారు, ప్రేమించుకున్నారు అన్నంత సింపుల్‌గా చెప్పేశారు. ఇంక తర్వాత వాళ్ళ మధ్య రొమాన్స్‌ని చూపించడానికి ట్రై చేశారు గానీ వాళ్ళ మధ్య ఉన్న ఎమోషన్ చూపించడానికి ఎక్కడా ట్రై చేయలేదు. ఇక సినిమాలో హీరోయిన్‌లు విడిపోవడానికి రీజన్ హైట్ ఇష్యూ అని చెప్తారు. అదైతే అంత కన్విన్సింగ్‌గా లేదు. అలాగే దాన్ని క్లియర్‌గా చూపించడానికి కూడా అస్సలు ట్రై చేయలేదు. ఒక సీన్‌లో సింపుల్‌గా చెప్పేశారు. అదైతే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అలా ఏ విషయాన్ని కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోయిన క్యారెక్టర్లు రెండింటిని తీసుకొచ్చి కారు జర్నీ చేయిస్తారు. అలా కారు జర్నీ చేస్తూ ఆ క్యారెక్టర్లు పెట్టుకునే డిస్కషన్స్ అయితే బాగా ఇరిటేట్ చేస్తాయి. ఇక సినిమా క్లైమాక్స్ కూడా అయితే అంత గొప్పగా ఉండదు. ఇక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చూడడానికి బాగా అనిపించింది. ఇక సినిమాలో సాంగ్స్ అయితే అవసరం లేకపోయినా వచ్చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ఆ పాటలు వింటున్నప్పుడైతే సినిమాలో లేని ఎమోషన్ని పాటల్లో చెప్పేస్తే అయిపోతుంది అనుకున్నారేమో అనిపించింది. ఇక ఫైనల్గా ఈ సినిమా స్టోరీ లైనే సరిగ్గా ఉండదు. అలాగే సినిమాలో ఉన్న ఏ ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వదు. దానివల్ల ఈ సినిమాని చూడడం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.